లో నిరుద్యోగులు కదం తొక్కారు. గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం చేశారు. దీంతో పోలీసులు నిరుద్యోగ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల ధర్నాకు సంబంధించి విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. నెల 21న గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్ చెప్పిన నేపథ్యంలో మొత్తం కూడా పరీక్షను వాయిదా వేయాలంటూ నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఏపీపీఎస్సీ కార్యాలయం ముందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ధర్నా చేసిన నిరుద్యోగ సంఘాలని అరెస్ట్ చేస్తున్నారు. ఏ విధంగా కూడా లోపలికి వచ్చి ధర్నా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు వీరందరినీ కూడా అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. అయితే నిరుద్యోగ సంఘాలన్నీ కూడా చెప్తున్నాయి గ్రూప్ 3 ఎగ్జామ్ సమయంలోనే ఈస్టర్ పండుగతో పాటు అలాగే మరికొన్ని ఎగ్జామ్స్ కూడా తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా వీరంతా ఆందోళన చేసిన నేపథ్యంలో ఏం చెప్తాము రిప్రజెంట్ కూడా ఇవాళ వద్దా ఏపీ చైర్మన్ కి మేము ఏపీ చైర్మన్ కి రిప్రజెంట్ ఇవాళ వద్దా ఇంత అమానుషంగా మా మీద ఇంత ఉన్నాను సార్ ఉన్న మీద ఇంత అమానుషంగా మా మీద ఏపీఎస్సీ ఉదయభాస్కర్ గారు ఎంతో మొండి వైఖరితో పోస్ట్ పోన్ చేయకుండా ఇదే విధంగా సతాయిస్తూనే ఉన్నారు. మేము గతంలో 15 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మెయిల్ పంపించాం సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషనర్ గారికి, అందరికీ మేము వినతి పత్రం పంపించాం. అయినా కూడా ఆయన విన్నవించుకోవడం లేదు. ఆయన మా అవసరాలని, మా సమస్యలని ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లియర్ చేయాలని ఆశిస్తున్నాము. ఎందుకు వాయిదా వేయాలని కోరుతున్నారు? వాయిదా ఎందుకు అన్యాయం గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 3 పోస్ట్ పోన్ చేయాలి, నెల రోజులు వాయిదా చేయాలి. ఇదంతా కుట్ర. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 3 ఎందుకు అడుగుతున్నారు? పోస్ట్ పోన్ చేయాలి, ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నారు? అదే రోజు పరీక్షలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, ఎస్ఐ పరీక్షలు తెలంగాణలో ఏప్రిల్ 21వ తారీఖున ఉంది. ఏపీలో గ్రూప్ 3 ఉంది. చూడొచ్చు మొత్తం అంతా కూడా సేమ్ అంటే ఈ నెల 21వ తారీఖునే దాదాపు తెలంగాణతో పాటు మొత్తం 3 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో నిరుద్యోగులంతా కూడా ఒకే సమయంలో అన్ని రకాల ఎగ్జామ్స్కి హాజరవడం కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా మొత్తం దీనికి సంబంధించిన గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా వాయిదా వేయాలని కూడా కోరుతున్నారు. అయితే ఆందోళన చేసిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి స్టేషన్ తరలిసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇదే ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.